थे गोदावरी कल्याण भोजवारा करना सुति बंधु बंधु कर्मणे सुति कर्म सुति बंधु बंधु कर्मणे सुति कर्म सुति बंधु बंधु कर्मणे सुति हो सुति नंतर उद्देश्य बाहर उसका भूषण करेना संस्था विषय की सुंदर और स्मरण करा दो जवान के मानसिक भोगों भोग्यदार में भोगों का जन्म जोड़ता नारायण नामेश भगवती भगवान भगवान ये सर्वस्या विनाश विद्यारायण सर्वती विद्यारायण विषय संस्था नारायण भगवती आर्यनारायण विषय भगवान गोरोस्या राजवाय नाम विषय गोरोस्या गोरोस्या राजकुमार भगवती हरिनाम विषय श्री लोकनाथ साधुवाद भगवान केव साई रहे के आगे आयु आरोग्य अक्षरा संज्ञामरण आनुदासित व्यापारेण विहरण लक्ष्मी प्राप्त क्रम आनंद भय नमस्कार श्री पुरजारि भय राज्य सर्वदोष निवारण द्वारा परिपूर्ण श्री गोदारकराय स्वामी दिव्य कृपाकराब्धे संकल्पिता सर्वमा भूषण संदर्भे गोदारकराय कल्याण भोजवान कर्मः रुति भवतो भवतो कर्मसिदा कर्मरुति भवतो भवतो कर्मसिदा कर्मरुति भवतो भवतो कर्मसिदा रुचा भवे नाम भवत्या देवतरे नमो दोराना आशाते ताजन जीरा ओम भूः ओम हिरण्यवर्णास्य पालकयाचा हमिष्ययास्ता इंद्रिया देवतारे किशोरबंधुयाना राजवर्णे गतचारो देव चंद्राना मन्नि जगन्नाथ देव परमलियोय पूजन परमपरिकाय तस्मै सहमापनादु स्वस्वत्काम समिचाय मोरादा पंचाग्रेता मुझे विद्यापनादो ओम तत्सव्योरामि में गाम विज्ञाजातु देवते देवी ये सुसरत्नः सुस्तिर्वाण के भागवतन दिना देव जन्नाथ दिवेशम जिसमगे ओम शांति 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 ओम सानागो रुधानवरत या वीर्यं दरवा भय तेजस्विनावधि नमस्वारि विचारे ओम शांति 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 सारगस्तान दर्धान परिपाद सांगर्भो भृंजस्या साक्षात् अकपाद सर्गभाषिंजस्या कर्मजनम अर्कजदय सिंचन्नामभिहान नामं वासे पुण्यागात्र मंत्र शिवाक्षराम सुत्साह प्रदेरिणं तुभ्यं प्रददे नमः पुण्यं తీసుకొని ओम वासो और प्रज्ञास्मासारि स्वामी वो भगवानः इत्यमे प्रगन्नासि संदिवे संश्वरे अमि महावासो और दशार्वाणिषं सरस्वतेनः शुभं शुभं शिवं शिवं तथा रक्षा सूत्रादिक आराधनं च करिष्ये
ఇటుపక్కలు అందరు లేపుతారు కానీ ఇటుపక్కలు ఎవరు లేపుతలేరు. ఒకసారి అందరు కూడా 2 చేతులు పైకి 1 2 3 చలిపోతుంది, పుణ్యం వస్తుంది. 2 రకాలు భావం. 2 చేతులు పైకి ఎత్తండి. అవ్వ నువ్వు కూడా ముఖమంతా పసుపుతో ఎర్రాని బొట్టుతో ముఖమంతా పసుపుతో ఎర్రాని బొట్టుతో పాలకు బాలాన్ని రాసి ముందుగా మోహను కట్టి శ్రీరంగనాథాయ శర్మణేవరాయ వృణేధ్వం వృణేమహే అహోదాస్యామి ప్రదర్శనం. స్వామి దగ్గర వేయండి. మళ్ళీ కూడా నక్షత్రం పట్టుకోండి. అధాతే కన్యాదానాయ భగవత్ సమీపం గత్వా తస్మావిన్నో బ్రాహ్మణేషు వద్దు సారామృత సువర్ణ అమృతాహరణతయ సుప్రవణత సారామృత గోప్రోపవాం కాశవ శర్మణోరత్రయే తస్మావిన్నో బ్రాహ్మణేషు వద్దు సారామృత సువర్ణ అమృతాహరణతయ సుప్రవణత సారామృత గోప్రోపవాం వేదాంత శర్మ పుత్రియే తస్మావిన్నో బ్రాహ్మణేషు వద్దు సారామృత సువర్ణ అమృతాహరణతయ సుప్రవణత సారామృత గోప్రోపవాం విష్ణు శర్మ పుత్రియే తస్మావిన్నో బ్రాహ్మణేషు వద్దు సారామృత సువర్ణ అమృతాహరణతయ సుప్రవణత సారామృత గోప్రోపవాం గోదానామ్నిం సాక్షాలక్ష్మీం వరాజనీం కన్యా. మాస ఉత్సవం ఇది శ్రీ వైష్ణవ దేవాలయాల్లో నెల రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. తిరుపతిలో కూడా అన్ని స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా పక్కకు పెట్టేసి ఈ నెల రోజులు అమ్మవారి కార్యక్రమమే చేస్తారు. మరి ఎందుకు అంత అమ్మవారికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే, అమ్మవారు కలియుగంలోనే ఒక మానవ కన్యగా ఒక భక్తుడికి వాళ్ళ ఇంట్లో పెంచుతున్నటువంటి తులసి తోటలో అమ్మవారు దొరికింది. ఆయనకి సంతానం లేదు, ఆయన మహాభక్తుడు. అనుకోకుండా అమ్మవారు తులసి కోటలో దొరికింది. అల్లా రోజుగా పెంచుకుంటున్నాడు. ఆమెకి తులసీవనంలో దొరికింది కనుక గోదాదేవి అని పేరు పెట్టుకున్నాడు. చక్కగా పెంచుకుంటున్నాడు. అమ్మవారు పెరుగుతూ ఉన్నది. నాడు మనము ఎవరైనా సరే పిల్లలకి గోరుముద్దలు తినిపించినా ఏది చేసినా ఏమని తినిపిస్తుండేవారు? మీరు చిన్నపిల్లలకు గోరుముద్దలు పెడితే ఏమని పెడుతుండ్రు? భగవంతుని నామం చెప్పుకుంటూ, నాన్న అవి చందమామని చూయించుకుంటూ, అట్లా మనము రామాను కృష్ణానో ఏదో అని నామం చెప్పుకుంటూ గోరుముద్దలు పెడుతూ ఉంటాం. మనం ఒక భగవంతుని నామం చెప్పుకుంటూ ఆ ప్రసాదం అయిపోతుంది. అది ఎప్పుడైతే నువ్వు చేతులు పట్టుకుని భగవంతుని నామం ఉచ్చరిస్తావో అది అన్నము కాస్త ప్రసాదం అవుతుంది. అది ఆ పిల్ల లోపలికి వెళ్ళేసి ఆ చిన్న పిల్లలకు ఏమవుతుందంటే చిన్నప్పటి నుండే భగవంతుని మీద అద్భుతమైనటువంటి కోరిక కలుగుతుంది. భగవంతుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ధ్యానం చేస్తూ వస్తూ ఉంటారు. కానీ ఈ జనరేషన్లో ఒక కర్ణ పిశాచం అనేది ఒకటి దరిద్రం వచ్చి దాంట్లో ఆ ఫోన్లో అన్ని అడ్డమైనవి మన పిల్లలు చూస్తుంటారు. ఆ పిల్లవాడు ఏం తింటున్నాడో కూడా తెలియదు, ఎంత తింటున్నాడో తెలియదు, అసలు ఏమీ తెలియదు. రుచి పసి అనేది ఉంటది. వాడి దృష్టి అంతా ఎక్కడ ఉంటది? ఫోన్ మీద ఉంటది.
అట్లా పిల్లలకు తిండి పెట్టొద్దు, భగవంతుని నామం చెప్పుకుంటూ తిండి పెట్టండి. వాళ్ళు భవిష్యత్తులో మన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు అవుతారు. లేకపోతే మనమంతా కూడా తురుష్కుల పాలవుతాం. ఇది మాత్రము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. భగవంతుని నామం చెప్పుకుంటేనే పిల్లలకి చిన్నప్పటి నుంచే భగవంతుని మీద దృష్టి కల్పించాలి. మీరు పూజా గదిలోకి రోజు పిల్లల్ని స్నానం చేసిన తర్వాత పూజా గదిలోకి పంపించేసి బొట్టు పెట్టి చక్కగా భగవంతునికి ఒక శ్లోకము చదివించి మనము స్కూల్కి పంపితే వాళ్ళకు విద్యలో వెనకాడటువంటి ఉండదు. ఇది బాగా మీరు కావాలంటే ఆచరించి చూడండి, మీకే ఏర్పడుతుంది. అట్లా ఈ అమ్మవారికి భగవంతుని గురించి చెబుతూ వస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న. కృష్ణుడి లీలలు విని కృష్ణుడి మీద కోరిక కలిగింది. పెళ్లి చేసుకుని కృష్ణుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నది. మరి ఇది కలికాలము. కృష్ణుడు ఎప్పుడుండే? ద్వాపర యుగంలో ఉండే. మరి ద్వాపర యుగానికి ఉన్న కృష్ణుడు ఇప్పుడు వస్తాడా? రమ్మంటే రాడు. మరి ఎట్లా అని ఆమె పెద్దల ద్వారా ఏం తెలుసుకుంటారంటే, అప్పుడు ద్వాపర యుగంలో గోపికలు కృష్ణుని పొందడానికి కాత్యాయని వ్రతం అనేటువంటి వ్రతాన్ని చేసిండ్రు, కృష్ణుని పొందిండ్రు అనేసరికి ఆ కాత్యాయని వ్రతం తాను చేయడానికి నిర్ణయం చేసుకుంటుంది అమ్మవారు. మరి దానికి ఒక ముహూర్తం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఇది సత్యనారాయణ కదా చెప్తాం, మొదటి కథలు ఏం చెప్తాము? వైశాఖ మాసం కానీ, కార్తీక మాసం కానీ, తర్వాత మాఘమాసం కానీ, దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులలో గురువారం రోజు ఇవన్నీ చెప్తాం కదా. అట్లనే ఆ అమ్మవారు కూడా ఈ ధనుర్మాసం ఎప్పుడు చేసుకుందాము అని డిసైడ్ చేసుకొని సూర్యుడు ధనస్సు రాశిలోకి వెళ్ళినప్పుడు ధనుసు సంక్రమణం అంటారు. అంటే ఇది ధనుర్మాసం ఉంటాం. ఈ నెల రోజులు కూడా సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటాడు. కాబట్టి ఇదంతా కూడా ధనుసు సంక్రమణము. దీనే మార్గశీర్ష మాసం అంటారు. ఈ మార్గశీర్ష మాసంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడట. భగవద్గీతలో చెప్తాడు, మాసానా మార్గశీర్షోమం అని చెప్తాడు. ఆ విధంగా ఈ మాసాన్ని ఎంచుకున్నది అమ్మవారు. చక్కగా రోజు ప్రొద్దున్నే లేవాలి. అక్కడ ఊర్లో ఉన్నటువంటి వటపత్ర షాయి, ఎప్పుడైనా తెలుసా మీకు? వటపత్ర షాయి అంటే ఫోటో చూసిండ్రా? ఒక చిన్న ఆకులో చిన్ని కృష్ణుడు పడుకొని బొట్టన వేలు నోట్లో పెట్టుకొని ఉంటాడు. చూసిండ్రా ఆ ఫోటో? లేదు. పోనీ కృష్ణుడిని చూసిండ్రా? ఫోటో తెలుసా? ఇక్కడ ఉన్నాడు కృష్ణుడు. పింఛం పట్టుకొని, పింఛము నెత్తిమే ఉంటది, చేతిలో పిల్లడుగా ఉంటది. ఆయన కృష్ణుడు. చేతుల ధనస్సు ఉంటే రాముడు. అట్లా తెలుసుకోవాలి. వటపత్రశాయి అనేది ఎవరు కూడా తెలియదు. వటపత్రశాయి ఇంట్లో కంపల్సరీ ఫోటో ఉండాలి. అది ఎక్కడ? బెడ్రూమ్ లో ఉండాలి. ఆ ఫోటో చాలా విశేషం ఉంటుంది. ఆ వటపత్రశాయికి ఈమె రోజు వెళ్ళాలి, ఒక పాట పాడాలి ఆ స్వామి మీద. అలా 29 రోజులు కూడా పాటలు పాడి 29వ రోజు ఆ స్వామి వారు వచ్చేసి ఆ అమ్మవారిని వివాహం చేసుకుని వెళ్ళిపోతాడు. కలియుగంలో మనం భగవంతుని పొందాలి అంటే సులభమైన మార్గం కేవలం నామస్మరణ మాత్రమే. జపాలు, తపాలు అవి ఏమి అవసరం లేదు. ఒక నామ సంకీర్తన చేస్తే చాలట భగవంతుని పొందవచ్చట. అట్లా అమ్మవారు నిర్ణయం చేసుకున్నది. ఆ విధంగా మార్గం సూచించింది. అందుకొరకే ప్రతి సంవత్సరము ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఆ అమ్మవారు చెప్పినటువంటి మార్గంలో మనం కార్యక్రమాలు చేస్తూ వస్తుంటున్నాము. ఇవాళ మొదటి రోజు. ప్రతి సంవత్సరం కూడా ఇంటింట ధనుర్మాసం పెట్టేసి అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుపుతూ మనము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరము మన చిన్న లక్ష్మీనారాయణ రూప దంపతులు వాళ్ళు కొత్త ఇల్లు తీసుకున్నారు. వాళ్ళ ఇంటికి ఇద్దరు అమ్మగారు కూడా వచ్చారు కొత్తగా. ఈ సందర్భంగా మొట్టమొదటిసారి అయ్యా గోదా కళ్యాణం చేసుకుందాం అన్నాడు. చాలా సంతోషం. ఇవాళ వారు ఇక్కడ గోదా కళ్యాణము జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం ఏమిటంటే, మొట్టమొదలు ఏ పూజ చేయాలన్నా కానీ గణపతి పూజ, గౌరీ పూజ చేయాలి. అది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థలము, ద్రవ్యము తెచ్చుకున్నటువంటి అన్ని కూడా శుద్ధి కావాలి కనుక పుణ్యాహవాచనం జరిపినాం. ఆ పుణ్యాహవాచనం నీళ్ళతోటి అన్నిటి మీద కూడా ద్రవ్యాల మీద, ఈ యజమానుల మీద చల్లడం జరిగింది. ఆ తర్వాత మనం కార్యక్రమం చేసుకునేటప్పుడు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండడానికి ఏం చేస్తామంటే కంకణ ధారణ చేస్తాము. ఆ
ఆ కంకణాలకు కూడా పూజ చేసి మనం కంకణ దానం జరుపుకున్నాము. ఇప్పుడు మనము ఆ స్వామి వారి వివాహం చేయడానికి అధికారం వచ్చింది. ఆ తర్వాత మొట్టమొదలు లోకాచార క్రమం, అంటే మన లోకంలో నడుస్తున్నటువంటి ఆచారం ఏమిటి అంటే బాసింగాలు కట్టుకోవాలి. అంటే ఇప్పుడు మన పిల్లలే కనుక వాళ్ళు కూడా ఎవరు మన పిల్లలు అనేటువంటి భావనతోటే మనము చెయ్యాలి. ఇప్పుడు ఆ స్వామి వారికి అమ్మవారికి బాసింగ ధారణ పూజ చేసి బాసింగ ధారణ జరిపినాం. తర్వాత అబ్బాయికి పెళ్లి అధికారము రావాలి అంటే ఆ పిల్లనిచ్చినటువంటి మామ యజ్ఞోపవీతాన్ని ఆయనకి ధరింపజేస్తాడు. మొట్టమొదటి యజ్ఞోపవీతం ఏమో చిన్నప్పుడు ఆ తండ్రి గారు బడుగు అని చేస్తారు, వడకలగ్నం అని అది చేసి ఆ చిన్నప్పుడు వేస్తారు. భగవంతుని యొక్క నామాన్ని చెవులో గురుపదేశం చేస్తారు. ఆ తర్వాత పెళ్లిలో మామగారు రెండో యజ్ఞోపవీతం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చెన్న లక్ష్మీనారాయణ మామగారు ఏం చేశారంటే రెండో యజ్ఞోపవీతం స్వామి వారికి ధరింపజేశారు. ఆ తర్వాత మరి ఇప్పుడు మనం పిల్లని చూడడానికి పోవాలి, పిల్లకు అబ్బాయిని చూడడానికి పోవాలి. మనం ఇప్పుడు పోతే మనం ఏం చేస్తున్నాము, వీడు సాఫ్ట్వేరా హార్డ్వేరా లేకపోతే ఏదైనా పనులు వేసుకుంటూ కూర్చున్నాడా, వీడికి ఎంత ఆస్తున్నది, వీడికి ఏమున్నది, బ్యాలెన్స్ ఏంటి, మరి అత్తమాలతో ఉంటాడా లేకపోతే మరి బయట సంసారం చేస్తాడా, ఇవన్నీ కూడా మనము ఎట్లయితే చూస్తామో ఇప్పుడు ఆ చిన్న లక్ష్మీనారాయణ కూడా వాళ్ళ అమ్మాయి గురించి ఎంక్వైరీకి పంపించిండు. ఒక 4 బ్రాహ్మణుని పంపిస్తే ఆ బ్రాహ్మణులు వెళ్ళిండ్రు ఆ రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళిండు. మరి ఈయన ఏం చదివిండ్రు అడిగిండు. అడిగితే చతుర్వేదాధ్యాయిని అంటే 4 వేదాలు చదివిందట. ఎన్ని 4 వేదాలు అంటే అసలు ఇక చదువు అనేదే లేదు, మొత్తం కంప్లీట్ చేసిండు. మరి ఈయన ఉన్నటువంటి ఈయన డ్యూటీ ఏమిటి, ఈయన జాబ్ చేస్తాడా, చేస్తాడు. ఈ 14 భూమండలాలన్నింటిని కూడా ఆయనే రాజ్యం వెళ్తాడు. 14 భూమండలానికి ఆయనే రాజు. మంచిగా ఉంది సంపాదన. మరి ఈయన గుణగణాలు ఏంటి, ఈయన ఎట్లాంటి వాడట, ఈయనకి అజాత శత్రువు, అంటే శత్రువు అనేవాడే లేడు. మిత్రుడైనా శత్రువైనా ఆయన పాదాల దగ్గరికే వస్తారట. మళ్ళీ ఇంకా ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఆర్తత్రాణ పరాయణుడు, అంటే ఎవరైనా ఆర్తితో వస్తే వాళ్ళ యొక్క కష్టాన్ని తొలగించేవాడు ఈయన. అయ్యో కష్టం వచ్చిందా అని చెప్పేసి బాధపడి తాను కూడా బాధపడతాడట. బాధపడి ఆ కష్టాన్ని తొలగించేవాడు ఈ స్వామి కూడా. అబ్బా ఇంత మంచి క్వాలిఫికేషన్ ఉన్నాయి కదా, చలో మా అమ్మవారికి సరిపోయింది. ఓకే, మరి వాళ్ళు అడుగుతారు కదా, మరి మీ అమ్మాయి ఏం చదివింది, ఎట్లా ఉన్నది, తెల్లగా ఉన్నదా, కర్రగా ఉన్నదా, పొట్టిగా ఉన్నదా, లావు ఉన్నదా, ఇవన్నీ అడుగుతారు కదా. అట్లే వాళ్ళు కూడా అడుగుతున్నారు. అమ్మాయి సౌందర్య రాశి, ఈమె కూడా మంచిగానే చదువు విద్య నేర్చుకున్నది. ఆ తర్వాత ఈమె కూడా అన్ని పనులు చేస్తుంది, చాలా చక్కగా ఉంటుంది. ఎట్లయితే ఎంతైతే అందం ఉందో అంత అనుకువగా ఉంటుంది అని అవన్నీ కూడా చెప్పగానే రైట్, ఓకే మాకు కూడా ఇష్టం అని చెప్పేసి అందరూ ఒప్పుకున్నారు. కళ్యాణం రోజు డిసెంబర్ 17వ తేదీ కళ్యాణం సాయంత్రము చెక్క లక్ష్మీనారాయణ ఇంట్లో డిసైడ్ అయిపోయింది. ఇక్కడ వచ్చి కూర్చున్నారు మండపంలో ఇద్దరు కూడా స్వామి అమ్మవారు. ఇప్పుడు కళ్యాణ ఉత్సవము మనము ప్రారంభం చేసుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గోదారంగనాయక స్వామికి శ్రీమద్విసార కులశేఖర యోగి వాహన్ భక్తాంతిరేదు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శరణం ఆచార్య దివ్య దృఢగలే శరణం. నీలా తుంగస్తలగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాత్యం సంశ్రుతి శతశిరసిద్ధమర్యాపయంతి శోషిష్టాయాం సదతి గలితం వ్యాపరాత్కృత్య ముందే గోదా తస్యై నమయ్యమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాలరంగట్కో అన్ను దీపావై పల్పదియం
இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தால் சுடர் கொடியே தொல்பாவில் கொடிந்து வள்ளை உன் கட்டளைகள் பண்டே ஒரு ஆயிரம் வல்லீர்கள் நீங்களே நானே நான் ஆயிடுக எல்லாரும் கொண்டார் கொண்டிருக்கோம் வல்லாரை கொண்டாரை மாத்தாரை மாத்தளித்தா வல்லாரை மாயை பாடலோடு மாவாய் सुंदर कोमलांगी श्री विष्णु पत्नी भुवनेक माता वधूवराभ्यां वरदा भवन्तु कस्तूरी तिलकं ललाटवलके वक्षस्थले कौस्तुभं नासाग्रे वरौक्यं करतले वेणुकरे कञ्चनं सर्वाङ्गे हरिचन्दनं सुहृतं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेशित विजयत गोपालचूडामणि पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलौ श्रीकांताकुट कुंकुम परिवरं भोगुनानामिति पूर्वाचार्य कदम्बते तत्र श्रीपांचरात्रागमः विश्वक्षेण विभीषण प्रभुते भक्तैः सदा सेविता पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलौ वसुधी रामा जगद्रक्षणे कल्याणी सकलेश्वरी सरजा भाग्याल संदायिने सौभाग्ये विमलेश्वरी विमलने नारायणी श्रीसती पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलौ सिंहाचरे मंदरे वैकुंठे कनकाचरे च नारायण जलगिरौ नारायणाख्याचरे लोकालोक जलजन्म महाचरे जलगिरौ पुण्याचरे शास्त्रयः पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलौ ओम द्रवन्ते राजा
படைத்தான் மகனே அறிவுராய் ஊனாரெள்ளம் ஷேர் கோவிந்தா உன் தன்னை பாடிப்பறை கொண்ட யாம் பெருசம்மானன் நாடு புகழும் பரிசினால் நன்றாக ஊடகமே தோல்வலையே தோடே செவிப்போவே இல்லாத ஆய்குலத்து உன் தன்னை பிறவி பெருந்தனை புண்ணியமுயாமுடையோ குறை ஒன்றும் இல்லாத கோவிந்தா
పాడంగా రంగనాథ భగవానికి राधे 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 कृष्णा ई राधे 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 कृष्णा यदलो बृंदावनम यमुने नी सोयगम यदलो बृंदावनम यमुने नी सोयगम माटे मुरलीरवम भामा हरे नव्वेवरम अदिगो चूपेश्वरम अडुगे वो आलयम भामा ब्रह्मणे स्वाहा इदमिदं प्राण स्वाहा इदमिदं प्राण स्वाहा मध्ये मध्ये पानीं कराभूषणम् अस्तो पादप्रक्षालं समर्पयामि हारति पट्टुकोटि ఒక హారతి పాట శ్రీదేవికి భూదేవికి మంగళహారతి జగాలేల వెంకన్న నీకు హారతి చతుర్మాస దీక్షలలో నిన్నే కొలుతుము చతుర్మాస దీక్షలలో నిన్నే కొలుతుము గోదాదేవి నీ చెంతనే కొలువు తీరెను గోదాదేవి నీ చెంతనే కొలువు తీరెను మీరిరువురు కొలువైన ఈ మందిరం మీరిరువురు కొలువైన ఈ ఏడుకొండలవాడ వెంకటరమణ राधे 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 कृष्णा ई राधे 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 कृष्णा ஓம் விடவலந்த உத்தமன் வேறு பாடினான் கருணம் பாவி சுத்தாத்திரி ராடினான் தெய்வீனே நாளெல்லாம் திங்கள் மும்மாறுகிறது ஓம் பெரம் கண்ணலூடு விரல்கள ஓம் தானே குறித்து சிந்தமலை பற்றுவான் நிறை மல்லல் பெரும் பசிக்க நீங்காத செல்வம் நிறைந்து आसेना श्वासेना नो तडिवि चोडु वेडुवेगा राधे 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 कृष्णा ई राधे 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 कृष्णा राधे 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 कृष्णा ई राधे 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 कृष्णा आयुष्येन्द्रिये प्रतिष्ठते शतमानं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः ऐश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः परिपूर्णश्री अलवेल गंगा पद्मावती गोदादेवी समिति श्री श्रीनिवास स्वामी दिव्य कृपा कटाक्षसिद्धिरस्तु वंशं वंशावृत्ति गोत्रं गोत्राभिवृद्धिरस्तु दारुष गोत्राभिवृद्धिरस्तु चन्द्रवंशाभिवृद्धिरस्तु शबरम शिवोत्राभिवृद्धि वंशाभिवृद्धिरस्तु तदास्तु भगवद्भागवत आचार्य कृपा कटाक्ष सिद्धिरस्तु समानं भवति भवति शतविधि शतं दीर्घमायुः यस्मिन् विन्यस्य भारं विजय जगतां जगमस्तावराणां लक्ष्मीनारायणाख्यं वितरमणवत्यमुदारां विहाराम् आरोग्यं भोगिमायुः कृतमिह भवनायुद्धदास्तावदम्मः मत्तः समस्तं द्विजपुरुषो इदये चक्षवर्ती रक्षपक्षेण रक्षति शतमकर्णं लक्षमैलक्षमाजौ लक्ष्मीमक्षीयमानां फलमदनभुजे वर्धशिक्षानपेक्षे विक्षिप्स्याक्षिप्रमध्यक्षतां दिवेः